తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వంటశాల, భోజనశాలను పరిశీలించి పరిశుభ్రత, ఆహార నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి గణితం, శాస్త్రంపై ప్రశ్నలు అడిగి వారి అభ్యాస స్థాయిని పరీక్షించారు. పుస్తక జ్ఞానంతో పాటు సామాజిక అవగాహన పెంపొందించుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆల్ మిషన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఉమ్రా యాత్ర పూర్తి చేసుకున్న 53 మంది భక్తులు చేరుకున్నారు. యాత్రికులకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మొహమ్మద్ ఫయాజ్ అలీ ఘనస్వాగతం పలకగా కుటుంబ సభ్యులు పూలమాలలతో ఆత్మీయంగా ఆహ్వానించారు. ఇస్లామిక్ నూతన సంవత్సరంలో నిర్వహించిన తొలి ఉమ్రా యాత్ర విజయవంతంగా ముగియడం ఆనందంగా ఉందని మొహమ్మద్ ఫయాజ్ అలీ తెలిపారు. वालेकुम वरहमतुल्लाहि व ताला बरकातुहू। भाई अलमीज़ान का काफिला माशाअल्लाह हमारा 18 जून को आया था। अल्हम्दुलिल्लाह आज 2 जुलाई को वापस हुआ है बाफियत के साथ, सहूलत के साथ। अल्हम्दुलिल्लाह पहला काफिला अलमीज़ान ऐसा था, पूरे इंडिया का पहला ग्रुप था और पूरे हमारे हुज्जाज इकराम अल्हम्दुलिल्लाह जितने हाजियों से मुलाकात हुई, पूरे इंडिया के दुनिया के हाजी थे, उन सब के हाजियों से मुलाकात हुई हमारी बहुत आसानी के साथ। अल्हम्दुलिल्लाह हमारे 4 उम्रे हुए, मदीना की ज़ियारतें हुई आफियत के साथ, सहूलत के साथ। अल्हम्दुलिल्लाह पूरा सामान आ गया, लगेज आ गया। अल्हम्दुलिल्लाह पूरा हाजी माशाल्लाह जरा ताखीर हो गई, थोड़ी बाहर निकले भी। अल्लाह जज़ाए खैर दें, उम्र को कबूल फरमाए, बहुत तक हम सबको बार बार जाने की तौफीक दे। जो भी अलमीज़ान की खिदमत किए उन सबका जज़ाकल्लाह। बहुत अच्छा काफिला था माशाल्लाह। वरंगल, इसमें तांडूर, विखाराबाद, करनूल और फिर महबूब नगर के माशाल्लाह पूरे साथिया थे। तो अल्हम्दुलिल्लाह बहुत अच्छा काफिला था। सबसे खुशी की बात ये कि हमें 9 तारीख का आशूरे का रोज़ा 9 और 10 रोज़े मिले अल्हम्दुलिल्लाह। सबसे बड़ी नेमत है। अल्पास लोग सिर्फ रोज़ा रहने के लिए आते, हमारे काफिले के अल्हम्दुलिल्लाह रोज़ा मिला अल्हम्दुलिल्लाह। और शुरू में जब आए 2-3 दिन काबतुल्लाह में इतना रश कम था माशाल्लाह, बहुत आसानी के साथ हमारे तवाफ हुए, उम्रे। अल्लाह जज़ाए खैर दे। जो भी अलमीज़ान में ताउन के दुआ के वो सब नौजवानों का खास तौर पर शुक्रगुजार हो, मशकूर हो माशाल्लाह। इसके अंदर जो अलमीज़ान की खिदमत करके पूरे काफिले को, मैं बिफोर आ गया था, जल्दी आ गया था, ये लोग पूरे काफिले को संभाल के लाए, उन सब का शुक्रगुजार हो, मशकूर हो, जज़ाकल्लाह खैर। अल्लाह బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాపట్ల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ డిప్యూటీ స్పీకర్ కోణా రఘుపతి ఎస్ఐఆర్ కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలకు చేరువ చేసేలా సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఆయన నిబంధనలు, విధి విధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండి బాధ్యతతో వ్యవహరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలందరినీ కోరుకుంటూ ఉన్నాను, ఇది మనందరి బాధ్యత. ప్రతి ఒక్కళ్ళు కూడా బిఎల్ఓకి సహకరించి వాళ్ళు ఇచ్చేటువంటి ఎన్యుమరేషన్ ఫామ్ని ప్రాపర్గా ఫిల్ చేసి, ఒకవేళ మీకు దాన్ని నింపడం చేత కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు మీకు అందుబాటులో ఉంటారు, వాళ్ళ సహాయం తీసుకోవచ్చు. లేదు బిఎల్ఓనే మనం అడిగి తప్పులు పడకుండా జాగ్రత్తగా వాళ్ళు అడిగినటువంటి సమాచారాన్ని అందించి వాళ్ళతోనే నింపించుకొని ఆన్లైన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అయితే ఇప్పటికి కూడా కొంతమంది బిఎల్ఓలకి పూర్తిగా అవగాహన లేదు, వాళ్ళు తడబడుతూ ఉన్నారు. దాదాపు ఒక 15-20 రోజులైనా ఇంకా కొన్ని చోట్ల ఆ పడుతున్నటువంటి విధానం మనకు తెలుస్తోంది. ఉన్నతాధికారులు బిఎల్ఓలకి ఉన్నటువంటి ఆ సందేహాలను నివృత్తి చేసి ప్రతి ఓటుని
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు నిలబడే విధంగా, ఓటు వేసుకునేటువంటి అవకాశం కలిగే విధంగా ఈ కార్యక్రమం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సర్ ప్రక్రియ జరుగుతోంది. ప్రజలందరినీ కోరుకుంటాం. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం సింగనబంద పంచాయతీలో జెడ్పీటీసీ వెంకటప్పుడు, మండల టీడీపీ పార్టీ క్లస్టర్ కో ఇన్ఛార్జ్ తాతి నాయుడు జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఇరువురికి ఆశీర్వాదాలు అందాయి. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు. కలియుగ ప్రత్యక్ష శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య వర ప్రసాద సిద్ధిరస్తు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఎంపీ డాక్టర్ పైరెడ్డి శబరి ఎంపీ నిధులు 50 లక్షలతో ఆధునిక వైద్య పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కృషి చేస్తున్నామని తెలిపారు. వైద్య వృత్తి దైవంతో సమానమని పేర్కొన్న ఆమె వైద్యులు అంకిత భావంతో సేవలందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఆవరణలో కేక్ కట్ చేసి వైద్యులు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలో తాత సుబ్బారావు ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన కలకలం రేపింది. కుటుంబం సభ్యులు ఇంటికి వచ్చి తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పమిడిముక్కల ఎస్ఐ బి శ్రీనివాస్ పరిశీలించి క్లూస్ టీంకు సమాచారం ఇచ్చారు. బంగారం నగలు చోరీ అయినట్లు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం అప్పాపురంలో వికసిత్ భారత్ జీ రామ్జీ పథకాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జిల్లా కలెక్టర్ కృతిక ప్రారంభించారు. గుణపంపట్టి పనులు ప్రారంభించిన కలెక్టర్ ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్ రాజకీయాలపై విమర్శలు చేస్తూ రాజధాని అంశం సహా పలు విషయాల్లో వైసీపీ వైఖరిని తప్పుబట్టారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మండలం అప్పాపురం గ్రామంలో ప్రారంభించడం ఈరోజే గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం
చంద్రబాబు గారి చేతుల మీదుగా చిత్తూరు జిల్లాలో తిరుపతి దగ్గర మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో అప్పాపురం నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ముఖ్యమైనటువంటి కెనాలు పూడిగతీత దీన్ని డీసిల్టింగ్ కార్యక్రమాన్ని మా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా కృతికా శుక్లా గారి చేతుల మీదుగా సుమారు 3,50,000 రూపాయల పనిని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే పని దినాలు కల్పించడంతో పాటు గ్రామంలో ఉండేటువంటి రైతాంగానికి రైతు కూలీలకి గ్రామానికి ఉపయోగపడేటువంటి పనులు ఈసారి విబి జీరామ్జీలో చాలా మార్పులు తీసుకొచ్చారు. 312 రూపాయల వేతనం ఇవ్వడంతో పాటు 125 రోజులు పని దినాలు కల్పించడంతో పాటు వర్క్స్ కూడా ఈసారి గతం కన్నా ఈసారి గ్రామానికి ఉపయోగపడేటువంటివి, గ్రామ ఆస్తులుగా ఏర్పరచుకునేటువంటి దానికి, వ్యవసాయ పనులకు ఉపయోగపడేటువంటి దానికి చాలా మార్పులు చేసి ఈసారి శాంక్షన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. మీ మావిగన్ దురాలోచన కూడా మానుకొని ఏదైతే ఒక ప్రభుత్వం చేపట్టినాక దాన్ని ప్రభుత్వ ధనము అక్కడ వెచ్చిస్తూ ఉన్నాం, దానికి వ్యాలిడిటీ రావాలి. ఆ ఎసెట్ ప్రభుత్వానికి ప్రజల సంపదగా ఉండాలి తప్ప ఆ డబ్బు దుర్వినియోగం కావడానికి దురాలోచన చేయొద్దని నేను కోరుతూ మీ మావిగన్న ఆలోచన మీకు అది శాపంగా మారబోతూ ఉంది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో కూటమి నాయకులు ఉపాధి హామీ శ్రామికులతో కలిసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రసాదరావు పట్నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి అభివృద్ధికి ఈ పథకం కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కట్టుబడి రైతు వ్యవసాయ కూలీలు శ్రామికుల మాట ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈ నిన్న నుండి కూడా జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే గతంలో మనకి ఒక శ్రామికుడికి 250 రూపాయలు ఇచ్చేవారు. ఈరోజు ఎంత చెప్పండి? 300 మా మామూలుగా ఫోటోలు తీయవా నుండి అమలు జరుగుతుంది. ఈ రోజు నుండి 307 కాబట్టి మీరు అందరూ కూడా ఈ పథకం మీ గురించి పెట్టింది. మీ గ్రామీణ ప్రాంతాల్లో వలస వెళ్ళకుండా మన గ్రామంలో మన శ్రామికులు పనిచేసుకోవాలి, ఎక్కడ ఎవరు వలస పోకూడదు, మన దగ్గర మనం పనిచేసుకోవాలి. ఉద్దేశంతో పెట్టిన ఈ జాతీయ విబిజీ రామ్జీ పథకాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మన కూటమి నాయకులకి, మీ అందరికీ, మహిళలకి మన చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో లయన్ ఫణిధర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు. అలాగే వృద్ధులకు దుప్పట్లు, గొడుగులు అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ లయన్ రమేష్ మాట్లాడుతూ రామ్ ఫణిధర్ రావు సేవా కార్యక్రమంలో విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో లయన్ ఉప్పల బెట్టయ్య, సంజయ్ గుప్తా, సత్యనారాయణ, గోలి సంతోష్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్నేహ ఆధ్వర్యంలో మరి పెద్దలు, గౌరవనీయులు మరి ఎంతోమందికి లయన్స్ క్లబ్ ద్వారా స్ఫూర్తిదాయకాన్ని నింపినటువంటి వ్యక్తి మరి రామ్ ఫణీధర్ సార్ గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఇందిరాపార్క్ దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినాము. అందరికీ శుభోదయం. ఈరోజు మరో ద్రోణాచార్యుడైనటువంటి, ప్రేమగా గురువు అని పిలుచుకునేటువంటి మా లయన్ గురు బండారు రామ్ ఫణీధర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాపార్క్ చౌరస్తాలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం. ప్రసాదించాలని, వారి ఉన్నతిలో ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ లయన్స్ క్లబ్లో ఇంత డెవలప్మెంట్ చేయడానికి మిట్టన్న గారు,
మా రాంపణిధర్ గారు, మా పరమేశ్వరాచారి గారి వృద్ధులు, వారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం కూడా ఇంకా ముందు వరుసలో వస్తున్నటువంటి మా లైన్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా రాంపణిధర్ గారు అడ్వకేట్ రంగంలోనే కానీ సేవా రంగంలోనే కానీ మాటలు తక్కువ. విజయనగరం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మించారని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు నాగార్జున పత్రికా సమావేశంలో ఆరోపించారు. ఈ కార్యాలయం అక్రమ కట్టడమని, ఎర్రచెరువు ప్రాంతాన్ని ప్రైవేట్ స్థలం నుంచి ప్రభుత్వ స్థలంగా మార్చడంపై ప్రశ్నించారు. గతంలో నోటీసులు ఇచ్చినా స్పందన రాలేదని వారు పేర్కొన్నారు. అలాగే రాజవంశ ఆస్తుల విషయంలో కూడా వివాదాస్పద చర్యలు జరిగాయని ఆరోపించారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కొన్ని విషయాలు మీ అందరూ కూడా చెప్పడానికి పెట్టడం జరిగింది. మొన్న మాన్సాస్ చైర్మన్, మరి అలాగే గోవా గవర్నర్ గారు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఒక ప్రెస్ మీట్ ద్వారా ఆయన ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు గతంలో ఉన్నటువంటి నిర్ణయం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి కేటాయించుకోవడం అనేది ఏ రకంగా చర్య చేశారనేది ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే కేవలం ఆయన్ని ఏదో రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలన్న ఒక ఆలోచనతో ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అందరికీ కూడా ప్రజానిక అందరికీ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. మనందరికీ కూడా మంచి చేకూర్చారు. మనం చూసుకుంటే ఎవరికి లేనంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మహారాజా కాలేజ్ అనేది మనకి 100 సంవత్సరాల క్రితం పెట్టడం జరిగింది. ఎంతోమంది పేద విద్యార్థులకు హాస్టల్స్లో భోజనం పెట్టి చదివించడం అనేది గతంలో మనం చూసాము. మనందరికీ మంచి పరిపాలన అందించే రాజావారి కుటుంబ భూమిని అసలు వైకాపా పార్టీ ఆఫీస్కి పెట్టాలన్న ఆలోచన ఎంతవరకు మీకు కరెక్ట్? అది మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఈరోజు ఆ ప్రైవేట్ ల్యాండ్ని గవర్నమెంట్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసే అధికారం ఎంఆర్ఓకు ఉందా? అందరికీ నమస్కారాలు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అనుచరుల దాడి ఆరోపణలపై తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించే వరకు తగ్గేదే లేదని ఆయన హెచ్చరించారు. ఈ అంశంపై పార్టీ నాయకత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరుతూ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ను కలిసి వివరాలు తెలియజేసినట్లు తెలిపారు. అందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. నేడు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనమండలి సభ్యులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు పొలిటికల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ అయిన శ్రీ ఈజీ జనార్దన్ గారిని కలవడం జరిగింది. మరి ఆయనతో ఒకే ఒక విషయం డిస్కస్ చేశాం. మరి నేను తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నాడు పోరాటం చేశామో మీ అందరికీ తెలుసు. ఏమీ ఆశించకుండా, పదవులు ఏమీ ఆశించకుండా కేవలం తెలుగు జాతి కొరకు తెలుగుదేశం రావాలి అనే ఏకైక లక్ష్యంతో నాడు చంద్రబాబు కోసం ఎంతో చేశారు. తప్పు చేస్తున్న ప్రభుత్వంలో తప్పు చేస్తున్న వ్యక్తులపైనే తెలుగు శక్తి పోరాటం చేస్తుంది. డెఫినెట్ గా తెలుగు జాతి కోసం, తెలుగు ఔన్నత్యం కోసం రామ్ ఎంత లెక్కైనా ఎంత దూరం వెళ్తారు, తప్పకుండా వస్తానని మనం చేస్తారు. ఇది లేకపోతే తెలుగుదేశం పార్టీ పైన రామ్ చేస్తున్న, ప్రభుత్వం పని చేస్తున్న యుద్ధాన్ని నేను మాత్రం బాధ్యతలు కాదని చెప్పి మరొకసారి చంద్రబాబుకి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దాని ఈ ఇష్టం, రామ్ కావాలా వద్దో తెలుసుకోండి. డెఫినెట్ గా నేను ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటాను, ప్రజల కోసం నా ప్రాణాలను వదులుతాను తప్ప. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కోతుల బెడదను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చెప్పినట్లు మున్సిపల్ చైర్మన్ బాలమణి భాస్కర్ తెలిపారు.
ఎన్నికల హామీ మేరకు ప్రారంభించిన ఈ డ్రైవ్లో నిపుణుల బృందాలతో వందలాది కోతులను పట్టుకుని సురక్షితంగా అడవుల్లో విడిచిపెడుతున్నారు. పట్టణంలోని బస్టాండ్ సహా పలు వార్డుల్లో కొనసాగుతున్న ఈ చర్యలతో ప్రజలకు కొంత ఊరట లభిస్తోంది. ప్రజల రక్షణే తమ ప్రాధాన్యమని చైర్మన్ స్పష్టం చేశారు. ఊర్లోనే ఇబ్బంది బాగా అవుతుంది. జనాలు నడిచినప్పుడు స్కూల్ పిల్లలు సైకిల్ మీద వెళ్ళినప్పుడు పిల్లలు వచ్చి పడిపోతున్నాయి. తర్వాత స్కూల్ బ్యాగులు అట్టుకు వెళ్ళిపోతున్నాయి. ఇబ్బంది బాగా పెడతాయి కోతులు. అందుకే మేము పడుతున్నాం కోతులు. ఆలేరు పట్టణ ప్రజలకు, మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఆలేరులో ప్రధాన సమస్య కోతుల బెడద. చిన్నపిల్లలు, వృద్ధులు, చిన్న వ్యాపారం చేసుకునేటోళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కోతులు దారిన పోతుంటే కరుస్తున్నాయి. పిల్లలు స్కూల్ పోయేటప్పుడు భయపడుతురు. ఆడవాళ్ళు బయట తిరగాలంటే ఇబ్బంది పడుతురు. ఫారెస్ట్ లో తీసుకెళ్లి వాటిని సురక్షితంగా వదిలేయాలని చెప్పినాము. అలాగే వీడియో తీసుకొచ్చి కూడా మాకు చూపిస్తురు. ఇంత ముందుకు కుక్కల్ని కూడా, పిచ్చి కుక్కలు ఈ పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే కుక్కల బెడద లేకుండా కుక్కల్ని కూడా పట్టించినాము. కోతులు కూడా ఇప్పుడు ఇంతకు ముందు ఒకటి అయిపోయింది, ఇది రెండోది. సుమారుగా 400-500 కోతులు. నిన్న మేము మామూలుగా బస్టాండ్ లో అందరికీ నమస్కారం. ఈరోజు ఆలేరు మున్సిపాలిటీకి సంబంధించి ముఖ్యంగా కోతుల బెడద అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పి మాకు చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. మున్సిపాలిటీకి సంబంధించిన కోతుల బెడద అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి దాని నుంచి ప్రజల నుంచి ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ మహిళల మీద వృద్ధుల మీద ఎక్కువగా అవి దాడులకు పాల్పడుతున్నాయని చెప్పి వచ్చిన కంప్లైంట్స్ నేపథ్యంలో గత మార్చిలో ఫస్ట్ కౌన్సిల్ తీర్మానంలో కోతులకు సంబంధించి 1 lakh రూపీస్ వరకు కోతులు పట్టడానికి బడ్జెట్ తీసుకు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతీయ మాల మహానాడు రాక్స్ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ఎస్సీ వర్గీకరణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల పేరుతో దళితులపైన రాజకీయాల కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ ఈ విధానం వల్ల కొద్ది మందికే లాభం జరుగుతోందని పేర్కొన్నారు. దళితుల ఐక్యతపై ప్రభావం చూపేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తూ శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, రిజర్వేషన్ పేరుతో మనకిచ్చేది జస్ట్ పీనట్స్. ఇట్ ఈస్ స్వీట్ రైస్. ఎంగిలి మెతుకులు పారేస్తా ఉన్నారు. రిజర్వేషన్ వల్ల మిత్రులారా 100లో 1కి లేదా 2కే బెనిఫిట్ జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ ఆల్సో నాట్ అన్ అఫీషియల్ క్యాలిక్యులేషన్. ఇంతవరకు రిజర్వేషన్ కి సంబంధించి ఏ విధమైనటువంటి అఫీషియల్ డేటా లేదు మిత్రులారా. 100లో 2కి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వెరీ గుడ్ ఫ్రెండ్స్, మాస్టర్ అండ్ డిసైపుల్స్, అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్ట్ లో 59 కులాలకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీ కులాలకు సమంగా ఎలా పంచుతారు? అలాగే మోడీ గారు మనకిచ్చేటటువంటి 100లో ఈ 2 బెనిఫిట్స్ ని దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమానంగా ఎలా పంచుతారు? బహనో సునియే. एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक लड़ाई करनी चाहिए. भाई बहनों, मित्रों, एससी आरक्षण वर्गीकरण भारत के इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है. इसे रद्द किया जाना है, रद्द करना है मित्रों. लेकिन हम ये देश में हमारा अस्तित्व खो देंगे. और भाई बहनों, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, ಅನ್ಭಾನ ತಮಿಳ್ ಸಹೋದರಿ ಸಹೋದರಗಳೆಲ್ಲರಿಗೂ ವಣಕ್ಕಂ. ಎಂಡ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೆ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ, ಪ್ರಿಯ ಬಂಗಾಳಿ ಬಂಧುಗಣ, ఒరిస్సా బంధుగణ, బెంగాలీ బంధురా, మనమంతా ఈ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయకపోతే దళిత జాతిని పూర్తిగా తొక్కేసేటటువంటి కార్యక్రమం మిత్రులారా. అంబేద్కర్ సాబ్ బతుకున్నప్పుడు కానీ, ఈ దేశంలో మరి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు కానీ ఇటువంటిది జరగలేదు. ఇంత దారుణమైనటువంటి కుట్ర. వరంగల్ జిల్లా నర్సంపేట శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో బ్రహ్మశ్రీ ఎస్ చంద్రమౌళి గురువర్యుల స్మరణ సభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువర్యుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
డాక్టర్ చంద్రమౌళి చేసిన సేవలు మరువలేనివని సింగరికొండ మాధవ శంకర్ గుప్తా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గురుస్వాములు, ప్రముఖులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయం యొక్క గురువార్యులు బ్రహ్మశ్రీ చంద్రమౌళీశ్వర శర్మ, వెంకటేష్ శర్మ గారి యొక్క శిష్య బృందం, శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు మరి బ్రహ్మశ్రీ చంద్రమౌళీశ్వర శర్మ గురువార్యుల యొక్క స్మృత్యంజలి కార్యక్రమాన్ని మా యొక్క దేవాలయం అధ్యక్షులు సైఫా సురేష్ గారు, కార్యదర్శి కమలాకర్ రెడ్డి గారు, కోశాధికారి రవీందర్ గారు, అదేవిధంగా మా పెద్దలు చంద్రశేఖర్ గారు, సదానందం గారు, గురుస్వాములు అయినటువంటి సంజయరావు గారు, బాబురావు గారు, అదే మిగతా గురుస్వాములు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. వేలాది మంది శిష్యులను అయ్యప్ప స్వామి భక్తులుగా తీర్చిదిద్ది అదేవిధంగా ఒక చక్కని మార్గదర్శకానికి అయ్యప్ప స్వామి భక్తులకు ఇచ్చి సుఖాలు ఉన్న వారి యొక్క ఆశీస్సులు మా అందరిపైన ఉండాలని, వారు మాకు మార్గదర్శకుడై వారి యొక్క ఆలోచన విధానాన్ని అయ్యప్ప నామ సంకీర్తనను మా యొక్క ఆలయ కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోతామని, వారి ఆత్మకు వారి సంకల్పాన్ని మేమందరం కూడా చిత్తశుద్ధితో నెరవేర్చడానికి ముందుకు వెళ్తామని మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా. అమరావతిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. 3 రాజధానుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని, అమరావతి అభివృద్ధిని అడ్డుకునేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడంపై దృష్టి సారించారని మంత్రి పేర్కొన్నారు. మాట్లాడుతున్న విషయం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే దశలో ప్రయాణం కొనసాగుతుంది. ఆయన మీరు చూసుంటారు, మన రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత మేమందరం కూడా హైదరాబాద్ అసెంబ్లీలో పాల్గొనేవాళ్ళం, అసెంబ్లీ సెషన్స్లో. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతికి మాకు ఇబ్బంది ఏమి లేదు, 30,000 ఎకరాలు తగ్గకుండా ఉంటే బాగుంటుందనే మాట ఆ రోజు మాట్లాడాడు. తర్వాత మళ్ళీ నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతి నాకు ఇబ్బంది ఏమి లేదు, ఇక్కడే నేను ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి అది ఒక మాట చెప్పడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 3 రాజధాని అనే పేరుతోటి కాలయాపన చేశారు. ఒక్క ఇటుక బిల్ల కూడా పెట్టలేదు. 3 చోట్ల ఎక్కడ కూడా ఏం పని చేయకుండా కాలయాపన చేసి దాదాపు ఆయన ఉండటానికి మాత్రం 450 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకోవడం మాత్రం అది ఒకటే కార్యక్రమం చేశారు గడిచిన 5 సంవత్సరాలు. మళ్ళీ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు, 11 సీట్లకు వచ్చేసారు. ఆయన తీసుకున్న నినాదం ఫెయిల్ అయిపోయింది. 3 రాజధాని అనే నినాదం ఫెయిల్ అయిపోయింది. ఒకే రాజధాని ఉండాలి, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. మొన్న 3 రాజధానులతో ఎలక్షన్ పోతే 11 సీట్లకు వచ్చారు. ఈసారి మామూలుగా అనేది పిచ్చి శాస్త్రాలతో ఎలక్షన్ పోతే కనుక ఈసారి 0 వెళ్ళిపోతారనేది చెప్తాను. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.